మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయము 14వ వచనము. మీరు లేచి ధైర్యము తెచ్చుకొనుడి. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 35వ అధ్యాయము 1వ వచనములో దేవుడు యాకోబును లేచి బేతేలుకు వెళ్ళమంటున్నాడు. షెకెములో యాకోబు కుటుంబము అవమానమును ఎదుర్కొంది. బాధ, సంతాపము ఆ కుటుంబములో చోటు చేసుకున్నాయి. మరణ భయము యాకోబును ఆవరించింది. అదే స్థితిలో యాకోబు ఉండడం, అతని కుటుంబము ఉండడం దేవుని చిత్తము కాదు. ఆ స్థితి నుండి లేవమంటున్నాడు, లేచి బేతేలుకు వెళ్ళమంటున్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా నీవు అవమానముతో కృంగిపోతూ ఉన్నావా? ఓటమితో తల ఎత్తుకోలేకపోతున్నావా? నిరాశ, నిస్పృహలతో నిండి ఉన్నావా? నీ స్థితిని బట్టి దుఃఖములో మునిగి ఉన్నావా? అంధకారము నిన్ను అలుముకుందా? జీవితంలో గాయపరచబడి ఆ జ్ఞాపకాలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉన్నావా? నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నావా? మరణ భయము నిన్ను వెంటాడుతూ ఉందా? మనోవేదన నిన్ను కృంగదీస్తూ ఉందా? అయితే దేవుడు ఈ దినం నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. లేచి ధైర్యము తెచ్చుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీవు అదే స్థితిలో ఉండడం దేవుని చిత్తము కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, వింటున్నావా? కన్నులెత్తి దేవుని వైపు చూడు. ఆయన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశిస్తే, దేవుడే నీ మీద ఉదయిస్తే నీ స్థితిగతులన్నీ మారిపోతాయి. నీ జీవితంలో ఏ చోట నీవు అవమానముతో కృంగిపోయావో అదే చోట నీకు ఖ్యాతిని, మంచి పేరును దేవుడు తీసుకురాగలడు. ఏ చోట ఓటమితో తల ఎత్తుకోలేకపోయావో అదే స్థలములో విజయోత్సవముతో దేవుడు నిన్ను ఊరేగించుటకు సమర్థుడు. నిరాశ, నిస్పృహలతో నిండి ఉన్న నీ జీవితంలో నూతనమైన ఆశలు చిగురింపచేయగలడు. దుఃఖములో మునిగి ఉన్న నీ జీవితానికి సంతోష వస్త్రాన్ని ధరింపచేయగలడు. అంధకారము అలుముకున్న నీ జీవితంలో వెలుగును ప్రకాశింపచేయగలడు. గాయపరచబడిన నీ హృదయాన్ని దేవుడు స్వస్థపరచగలడు. ఆ గాయమును మాన్పి నూతనమైన సంతోషముతో నిన్ను నింపగలడు. జీవమరణములు తన చేతిలో ఉన్న దేవుడు, తన వశము చేసుకున్న దేవుడు. మరణ భయము నిన్ను ఆవరిస్తూ ఉండగా ఆ భయములన్నిటి నుండి నిన్ను విడిపించి సంతోషకరమైన, సమాధానకరమైన జీవితంలోనికి నడిపించగలడు. కొందరు ప్రాణము మరలా బాగుపడును అనే ఆశ విడిచినప్పటికీ బ్రతుకుతారని యోబు గ్రంథంలో వాక్యము సెలవిస్తూ ఉంది. అవును, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణమై ఉన్నది. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమై ఉన్నది. ఆయన చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకో. కృంగదీస్తున్న నీ మనోవేదనను ఆయన తీర్చగలడు. హృదయ అంతరింద్రియములను పరిశీలించి పరిశోధించే దేవుడు. ఎవ్వరూ నీ హృదయములోని తలంపులను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ హృదయాన్ని చూచే దేవుడు అర్థం చేసుకోగలడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవున్న స్థితిలో నుండి లేచి ధైర్యము తెచ్చుకొని దేవుని వైపు చూడు. దేవుడు నీ జీవితంలోని స్థితిగతులన్నిటినీ మార్చివేయుటకు సమర్థుడు. విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా,
విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. మేము కృంగిన స్థితిలో, ఓటమి పాలైన స్థితిలో, నిరాశ నిస్పృహలలో, చీకటిలో, దుఃఖములో, వేదనలో, మరణ భయముతో గాయపరచబడిన స్థితిలో ఉండుట నీ చిత్తము కాదు అని తెలియజేస్తున్నారు ప్రభువా. అట్టి స్థితిలో ఉన్న బిడ్డలు ఎవరైతే ఈ వాక్యము వింటూ ఉన్నారో వారి జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారున్న స్థితి నుండి లేచి ధైర్యము తెచ్చుకొని నిన్ను బట్టి వారు సంతోషించులాగన, వారి జీవితంలో మీరొక నూతన కార్యము చేయగలరని వారి జీవితాలను నీ చేతికి అప్పగించుకొనులాగున వారి హృదయాలను ప్రేరేపించమని బ్రతిమలాడుకుంటున్నాను. పిరికితనము గల ఆత్మతో ఎవరైతే ఆత్మహత్య తలంపుతో ఉన్నారో నాథా యేసయ్యా, అట్టి వారి హృదయాలను మీరు బలపరచండి. యేసు శక్తిగల నామములో అట్టి ఆలోచనను రేపుతున్న ఆత్మను కాల్చివేస్తూ ఉన్నాను తండ్రి. ఏ స్థితికైనా నీవు చాలిన దేవుడవు, మా స్థితిగతులన్నిటినీ మార్చగలిగిన దేవుడవు ప్రభువా. చితికిన బ్రతుకులను ప్రభువా నీవు తిరిగి జీవింప చేయగలిగిన దేవుడవు ప్రభువా. నీ చేతులకు అటువంటి బిడ్డల జీవితాలను అప్పగిస్తూ ఉన్నాను. తిరిగి వారి జీవితంలో సుఖ సంతోషములను, శాంతి సమాధానములను, నెమ్మదిని దయచేసి నీకు సాక్షులుగా నిలవబెట్టుకునమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 62 సంవత్సరముల వయసులో సింహాసనము ఎక్కిన మాదీయ రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.